ఇప్పుడు చెప్పండి మీ నిజమైన పరిస్థితి. ఉదయం కొట్టుకొచ్చినప్పుడు మాత్రం ఈ విషయం మీకెందుకు జ్ఞాపకం లేకుండా పోయింది? దయచేసి ఇక మీదటైనా కొట్టుకు రాకుండా ఉండండి, మీకు పుణ్యం ఉంటుంది. హేమా, నువ్వైనా రామ్మా, పెళ్లికి అందరం వెళ్ళొచ్చేద్దాం. అందరూ ఎందుకమ్మా, నువ్వు మాత్రం వెళ్ళరా. అక్క, ఏంటక్క నువ్వు పెళ్లికి వెళ్లే సంతోషంలో ఇంత మేకప్ వేసుకున్నాను, ఇప్పుడేమో నువ్వు. కాదక్క, పెళ్లి ధనవంతులది కదా, వాళ్ళు భలే వెరైటీ భోజనాలన్నీ పెడతారు, అందుకే. ఏ మొద్దు, తినడంలోనే ఉండు. మీ నాన్న కూడా రానంటున్నారు, కుటుంబ సమేతంగా రమ్మన్నారు, వెళ్ళకపోతే బాగుండదు కదా. సరే వెళదాం. మీనాక్షి, రండి రండక్క. అక్క, నేను అడిగిన డబ్బు దొరికిందా? తెచ్చాను. 1000 రూపాయలే దొరికాయి. ఒక వారంలో తిరిగి చేయాలి. సరే. ఇదిగో చీర. చీర ఏంటి మర్చిపోయావా? అవతల వీధిలో ఉన్న చంద్ర దగ్గర నెల నెలా చీటీ కొడుతున్నాం కదా, ఈ నెల లాటరీలో నీ పేరులో ఒక చీర వచ్చింది బహుమతిగా. అది నాకిచ్చి పంపింది, తీసుకో. చీర సూపర్ గా ఉంది, ఇవ్వండి. ఎందుకమ్మా డబ్బు? పెళ్లిలో చదివించడానికి 1000 రూపాయలు అక్కని చేయబదులు అడిగాను, అందుకే అక్క ఎవరి దగ్గర తెచ్చిచ్చారు. దీనికెందుకమ్మా అదోలా చూస్తున్నావు? అవసరం వస్తే నేను మీ అమ్మ ఒకరికొకరం చేయబదులిచ్చి తీసుకుంటూ ఉంటాం. ఇలా చూడు, ఈ చీర నీ కలర్ కి సూపర్ గా ఉంటుంది. పెళ్లి కట్టుకుని వెళ్ళు, అందరూ నిన్నే చూస్తారు. మీరొకరు. కవిత, నీ కలర్ కి హైట్ కి నీకే ఆ చీర బాగుంటుంది, నువ్వే తీసుకో. అక్క, నాకన్నా ఈ చీర వసంతకే బాగుంటుంది. వసంత, ఈ చీర నువ్వే ఉంచుకో. నిజమా అక్క? నాకొద్దు, నేను ఇంట్లోనే ఉంటాను కదా. స్వాతి కాలేజ్కి వెళ్తోంది, తనకిద్దాం. స్వాతి, నువ్వు తీసుకోవే. అయ్యో, తర్వాత కాలేజ్ లో నా ఫ్రెండ్స్ అంతా ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. సరే, ఒక పని చేద్దాం, అందరి పేర్లు చీటీలో రాసి లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేద్దామా? గుడ్ ఐడియా. ఎవరి చీటీలో వాళ్ళ పేరు రాయండి. ఓకే, వేసేద్దామా? రెడీ. ఆంటీ, మీరొచ్చి ఆ చీటీ తీసేవండి. ఓకే. సరే సరే. అక్క, చీటీలో ఎవరి పేరు వచ్చింది? చెప్పవే. వసంత. నా పేరు వచ్చిందా? నా పేరు వచ్చింది, నా పేరు వచ్చింది. పర్వాలేదే, వసంత ఆశపడ్డట్టుగా వసంతకే వచ్చింది. నువ్వే కట్టుకో, అదృష్టవంతురాలివి. ఉండండి. ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు, ఇంకెవరు నా పేరు రాశారు? అన్ని చీటీల్లో నా పేరే ఉందేంటి? అరే, రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ లా ఉంటుంది కదా అని నేను నీ పేరు రాశాను. వీళ్ళు నీ పేరే రాశారా?
దీనికెప్పుడు పుట్టినరోజని మాకు మాత్రం తెలియదా ఏంటి? ఏంటి సంతోషమా?